అనుకున్నారా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయి, లేదంటే ఇలాంటి నిర్ణయాలకు పునాదులు అవుతాయి అని చెప్పి అనుకున్నారా? ఎట్లా ఎట్లా చూస్తారు? అయితే ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైతున్నాయో ఈ పార్టీలు వాటి యొక్క పుట్టుకనే అగ్రవర్ణాల చేతుల నుంచి పుడతాయి. అవి అంటే ఏంటంటే కొంతమంది పెట్టుబడిదారులు కావచ్చు, లేకపోతే వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకపోతే కొంత అగ్రవర్ణాల యొక్క ఆలోచనతోని అగ్రవర్ణాల యొక్క ప్రయోజనాలే ప్రాధాన్యతగా ఉండేటటువంటి విధంగా ఈ యొక్క అగ్రవర్ణ పార్టీలు ఉంటాయి. అయితే మేము చేసినటువంటి పోరాటం గత 10-12 సంవత్సరాల నుండి మేము ఆర్ కృష్ణ గారితో పనిచేసినటువంటి పోరాటం కావచ్చు. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే ఇది 2.0 అంటే ఇప్పుడు దాసురేష్ బీసీ రాజ్యాధికార సమితి 2.0 ఇది. ఈ 2.0లో ఏంటంటే మేము ప్రధానంగా నమ్మేది ఏంటంటే ఈ యొక్క ప్రధానమైన రాజకీయ పార్టీలను మనం బతిలాడడం కానీ మనం ఏంటంటే వాళ్ళను అభ్యర్థించడం కానీ లేకపోతే వాళ్ళని ఏంటంటే వాళ్ళను యాచించేటటువంటి విధంగా లేకపోతే రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి ఉద్యమాలు చేసేది ఉంటే తప్పకుండా ఆ ఉద్యమాలు వాళ్ళకు ఉపయోగపడతాయి, ఉద్యమాలు ఫెయిల్ అవుతాయి. అలా కాకుండా ఒక అనివార్యత అంటే ప్రధానమైనటువంటి పార్టీలకు ప్రజల పట్ల ప్రజల ఓట్ల పట్ల అనివార్యతను కనుక మనం తీసుకొని రాగలిగేది ఉంటే ఆయా పార్టీలు తప్పకుండా ప్రజల మాట ఓటర్ల మాట వినాల్సి వస్తుంది. ఇవాళ మేము అవలంబించినటువంటి విధానం అదే. ఏదైతే భారత స్వాతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటిష్ వారు ఈ దేశాన్ని వదిలి వెళ్ళేటటువంటి విధంగా అనివార్యతను ఏర్పాటు చేసిళ్ళు, అనివార్యతను క్రియేట్ చేసిళ్ళు, ఆ అనివార్యత సిద్ధాంతాన్ని మేము ఆదర్శంగా తీసుకొని ఇవాళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను పార్టీలను ప్రజల ఎజెండా వైపుకు మరలించేటటువంటి విషయం లోపల మేము విజయం సాధించమని చెప్పేసి అని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రధానమైనటువంటి పార్టీల యొక్క ఎజెండా ఏముంటుందంటే ఆ వర్గాలకు అంటే వాళ్ళ యొక్క అగ్రవర్ణాలకు లాభం చేకూర్చడం, వాళ్ళ పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చడం, బ్యాంకింగ్ రంగం కానీ లేకపోతే మీడియా రంగం కానీ ఏదైనా కూడా వాళ్ళ యొక్క ప్రయోజనాలే ప్రాధాన్యతగా నడుస్తూ ఉంటాయి. కానీ ఇవాళ ఎటువంటి పరిస్థితి మేము తీసుకొచ్చినామంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ కూడా వాళ్ళ ప్రాధాన్యతలను పక్కన పెట్టి ఇప్పుడు ప్రజల యొక్క ప్రాధాన్యత అంటే సోషల్ జస్టిస్ ఎజెండా వైపుకు వాళ్ళు ప్రయాణం చేసేటటువంటి విధంగా ఒక అనివార్యతను ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో సృష్టించాలి. కానీ మామూలు విషయం కాదు కదా అన్న. ఏదైతే ఒక ప్రధాన ఎజెండాని ముందు పెట్టుకొని వస్తున్న రాష్ట్రీయ పార్టీలు కావచ్చు, కేంద్ర పార్టీలు ఈరోజు బీసీల వైపు చూసే పరిస్థితి వచ్చింది అని అంటే ఎంతో మంది ఉద్యమాలు, ఎంతో మంది త్యాగాలు, బలిదానాలు, ఎంతో మంది స్ట్రగులింగ్ ఉండి ఉంటుంది. సో ఈ ఉద్యమాన్ని ఇక్కడి వరకు తీసుకురావడం అని అంటే చిన్న విషయం కాదు. అయితే ఇక్కడ ఏమైందంటే బీసీలు అనేక సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మనం చూస్తే ఆర్ కృష్ణ గారు గడిచినటువంటి 35-40 సంవత్సరాల నుంచి కూడా అనేక ఉద్యమాలు చేసేరు. సో వారు చేసినటువంటి ఉద్యమంలో మనకు ఉపయోగపడ్డది, లాభించింది ఏంటంటే అవేర్నెస్, ఎడ్యుకేషన్. వాళ్ళు తీసుకొచ్చినటువంటి అనేక జీవోలు కావచ్చు, లేకపోతే బీసీలకు స్కాలర్షిప్స్ ఇచ్చేటటువంటి విషయం లోపల కావచ్చు, ఉద్యోగాలు ఇప్పించేటటువంటి విషయం లోపల కావచ్చు, అదేవిధంగా ఏంటంటే బీసీలకు డిశ్చార్జ్ పెంచడం కానీ లేకపోతే ఏంటంటే విద్యా ఉద్యోగాల పరంగా ఆర్ కృష్ణయ్య గారు చేసినటువంటి ఉద్యమం అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డది, ఆలోచింపజేసింది, కొంచెం చదువుకోవడానికి ఉపయోగపడ్డది. ఇప్పుడు మీరు గమనించేది ఉంటే ఈ యొక్క దేశం లోపల ఇవాళ మన యొక్క బడ్జెట్ 45 లక్షల కోట్ల రూపాయలు ఉంది. 45 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి దేశ బడ్జెట్లో 10 లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్ అనేది మనకు ఎన్ఆర్ఐల దగ్గర వస్తుంది. ఈ ఎన్ఆర్ఐలు బయటికి ఎట్లా పోయిళ్ళు? అసలు మన దేశ జనాభా 142 కోట్ల భారతీయ జనాభా ఉంటే అందులో దాదాపు 4.2 కోట్ల మంది విదేశాలకు వెళ్ళి 192 దేశాలలో స్థిరపడ్డారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి రిసెషన్ వచ్చినా కూడా ఇండియాకి రిసెషన్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే విదేశీ మారక నిల్వలు, విదేశీ మారక ద్రవ్యం మనకు చాలా పెద్ద ఎత్తున ఇండియాకు వస్తుంది. మన దేశం యొక్క బడ్జెట్లో 1/4 బడ్జెట్ మన ఇండియా నుంచి వెళ్ళి బయటికి వెళ్ళినటువంటి భారతీయుల దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళు ఇండియా నుంచి బయటికి వెళ్ళగలుగుతున్నారు అంటే అందులో ప్రధానంగా ఏంటంటే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళగలుగుతున్నారు. ఇలా మనం పరిణామ క్రమాన్ని కనుక మనం గమనించేది ఉంటే ఈ దేశంలో మహాత్మా జ్యోతిబా పూలే గారు కావచ్చు, సావిత్రిబాయి పూలే గారు కావచ్చు, వాళ్ళు విద్య గురించి వాళ్ళు పాటుపడ్డారు. విద్య వల్లనే మన యొక్క తలరాతలు మారుతాయని చెప్పేసి నమ్మిళ్ళు. వారిని ఆదర్శంగా తీసుకునే అంబేద్కర్ గారు ఎనలేని డిగ్రీలను కూడా సంపాదించులు. ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని కూడా రచించేటటువంటి శక్తిని అంబేద్కర్ గారు చదువు ద్వారానే వాళ్ళు సంపాదించుకున్నారు. అయితే చదువు అనేది ఏదైనా కూడా ఒక సమాజ పరిణామ క్రమం లోపల కీలక ఘట్టం. అయితే ఆ చదువు మీద
చదువును పెంపొందించాలనేటువంటి ఒక ఆలోచనతో ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారు అనేక సంవత్సరాలు కూడా ఉద్యమాలు చేశారు. అయితే వారితో పాటు ప్రధాన అంశాలుగా ఉన్నటువంటి నేను దేశవ్యాప్తంగా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి తరుణం లోపల ఆర్ కృష్ణయ్య గారు ఎంపీగా వాళ్ళు ఎన్నిక కావడం జరిగింది. ఎంపీగా అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక వ్యూహం ప్రకారమే, అంటే ఆర్ కృష్ణయ్య గారు పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి పార్లమెంటరీ వ్యవస్థ నుంచి వెళ్ళి మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు హక్కుల గురించి ఆర్ కృష్ణయ్య గారు కొట్లాడే విధంగా, అదేవిధంగా ఇక్కడ క్షేత్రం లోపల ఈ యొక్క ప్రధానమైనటువంటి పార్టీలకు అనివార్యత, రాజకీయ అనివార్యతను బీసీల పట్ల తీసుకొని వచ్చేటటువంటి విధంగా మేము పనిని పంచుకుందాం. ఇవాళ ఏంటంటే బీసీ రాజ్యాధికార సమితి సంపూర్ణంగా క్షేత్రస్థాయి లోపల కార్యక్రమాలను విస్తృతపరుస్తుంది. అంటే 42% కేటాయిస్తూ స్థానిక సంస్థల్లో, అంటే ఇది ఎట్లా, దీని సక్సెస్ అనుకోవాలా, లేదంటే ఆరంభమే ఇంకా భవిష్యత్తు చేయాల్సిన చాలా ఉంది అనుకుంటారా, లేదంటే ఇంకా ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు, రాజ్యాధికారం వచ్చింది అనుకుంటున్నారా, ఎట్లా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? మేమేమంటున్నాం అంటే ఏదైతే ఉద్యమం లోపల మనకు ఒక స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్ అంటే ఇప్పుడు పరిణామ క్రమం ఉంటుంది. ఇప్పుడు మనకేంటంటే మనం బీసీల రాజ్యాధికార ఉద్యమం చేస్తున్నాం. ఈ దేశం లోపల అటు ఎస్సీలకు ఎస్టీలకు కొన్ని ప్రయోజనాలు ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక కృషి వల్ల జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ పార్లమెంట్లో వాళ్ళకు ఏంటంటే చట్టసభలు రిజర్వేషన్లు కావచ్చు, లేకపోతే సప్లైన్ కావచ్చు, లేకపోతే ఏంటంటే కొంత క్రిమినల్ లేకపోవడం కావచ్చు, విద్యా ఉద్యోగాల అవకాశాలు కావచ్చు, అదేవిధంగా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మన ఇతరత్ర ప్రయోజనాలు, బడ్జెట్, సప్లైన్ లాంటివి కూడా ఉండడం వల్ల కొద్ది గొప్ప ఎస్సీ ఎస్టీ సోదరులకు సోదరి మనకి ఏంటంటే అది ఉపయోగకరంగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యొక్క సమస్య ఏంటంటే అక్కడ రిజర్వేషన్లు అవన్నీ అంబేద్కర్ గారు కల్పించినా కూడా ఆ జాతి రూపల చైతన్యం వచ్చి ఆ జాతి రూపల కొట్లాడేటటువంటి ఒక శక్తిని సంపాదించుకునేటటువంటి క్రీమ్ రాకపోవడం అనేది ఇంకా అక్కడ సమస్యనే ఉన్నది. రెండోది ఏంటంటే ఉందా గ్రామ స్థాయిలో ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి, ఇప్పటికీ పరిస్థితులు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు చూడండి, ఏ పార్టీలో అయినా కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఆ వర్గాలకు వాళ్ళ చెప్పు చేతులలో ఉండేటటువంటి వాళ్ళకి అసెంబ్లీ పార్లమెంట్ టికెట్ ఇస్తారు, కానీ జాతి ఉద్ధరణ కోసం పనిచేసేటటువంటి వాళ్ళకు ఏ ఒక్క ప్రధాన పార్టీ కూడా సహకరించదు. కారణం ఏంటంటే కేవలం ఏంటంటే ఆ వర్గాల నుంచి వెళ్ళి ఎస్సీ ఎస్టీ నుంచి వెళ్ళి ఎవరైనా అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చినా కూడా వాళ్లకు అనుకూలంగా ఉండే వాళ్ళకు మాత్రమే వాళ్ళు పెద్దపీట ఇస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అరకొర సదుపాయాలు కొంత ఎస్సీ ఎస్టీలకు ఉన్నా కూడా సంపూర్ణ వికాసం అనేది ఇంకా ఎస్సీ ఎస్టీలకు రాలేదు. ఇదే తరుణంలో బీసీల యొక్క పరిస్థితిని చూసేది ఉంటే గడిచిన 78 సంవత్సరాల నుండి కూడా బీసీలు చాలా తీవ్రంగా అనగదొక్కబడుతున్నారు. ఈ అనగదొక్కబడడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే చట్టసభలో వాళ్ళ ప్రాతినిధ్యం లేకపోవడం, వాళ్ళ కష్టాలను వాళ్ళు తెలియజెప్పుకోలేకపోవడం, అదే రకంగా ఈ దేశం యొక్క బడ్జెట్ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, టీవీ ఛానల్ కావచ్చు, జ్యుడిషియరీ వ్యవస్థ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం. రాజ్యాధికారం అంటే నిర్ణయాధికారం. ఈ నిర్ణయాధికారం అనేది బీసీల చేతిలో లేకపోవడం వల్లనే కొద్ది గొప్ప ఎస్సీలు ఎస్టీలు అవకాశాల పరంగా మెరుగ్గా ఉన్నప్పటికీ బీసీలను కూడా కొంత ఎంపవర్ చేసిన తర్వాత సామాజిక న్యాయం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోని సమాన అవకాశాలు మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుండి 18 వరకు సమానత్వపు హక్కు అనేది మనకు ఉంది. ఇవాళ అంబానీకైనా నాకైనా మీకైనా సమానత్వం అనేది ఒక ఓటు ద్వారా మనకు అంబేద్కర్ గారు ఇచ్చింది. నేనేమంటున్నా అంటే సమానత్వం ఓటు ద్వారానే కాదు, ఆస్తిలో, సంపదలో, అదే రకంగా రాజకీయ అధికారంలో, తర్వాత ఏది ఎస్టేట్స్ సమానంగా అవకాశాలు కావాలి. కొంతమంది ఏమంటారు రిజర్వేషన్లు వద్దంటారు. రిజర్వేషన్లు వద్దు అంటే ఈ దేశంలో ఉన్న భూమిని, ఈ దేశంలో సంపదను, ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకు బ్యాలెన్స్ ని అందరికీ సమానంగా పంచిన తర్వాత ఇక అసలు మనకు రిజర్వేషన్ అవసరం లేదు కదా. అయితే ఈ యొక్క రాజ్యాధికార పోరాటంలో బీసీలను ఎందుకు ఎంచుకున్నామంటే మొదట్లో అంటే ఇక్కడ రాజ్యాధికారం కానీ లేకపోతే ఏంటంటే ఈ యొక్క అధికారం అనేది కేవలం అగ్రవర్ణాల వద్ద ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ యొక్క బీసీలు చీలిపోవడం, బీసీలు కులాల వారీగా చీలిపోవడం, లేకపోతే బీసీలలో ఉన్నటువంటి అనైక్యత, ఆ సంఘటిత శక్తి లోపించడం వల్ల బీసీ ఓటు బ్యాంకు డిస్టర్బ్ అవుతుంది. బీసీ ఓటు బ్యాంకు డిస్టర్బ్ అవడం అనేది ఈ యొక్క ప్రధానమైనటువంటి పార్టీలకు ఓటు బ్యాంక్ లాగా మారుతుంది. ఎస్సీ ఎస్టీలు స్థిరంగా ఉన్నా, అందులోపల ఉద్యమకారులు చాలా బలంగా ఉన్నా, వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నా మనలో కోఆర్డినేషన్ లేకపోవడం వాళ్ళకి అడ్వాంటేజ్. అయితే ఇక్కడ బీసీ సెక్షన్ అనేది సరి అయినటువంటి విధంగా అంటే ఆర్గనైజ్డ్గా లేకపోవడం అనేది ఇలా ప్రధాన పార్టీలకు పెద్ద
అస్త్రంలాగా మారుతుంది. మేమేమనుకుంటున్నాం అంటే ఫస్ట్ బీసీలను సెటరైట్ చేసేది ఉంటే, బీసీలను సంఘటితం చేసేది ఉంటే, బీసీలను ఆర్గనైజ్ చేసేది ఉంటే, బీసీలను క్షేత్రస్థాయి నుండి కనుక వాళ్ళ నిర్మాణాత్మకంగా వాళ్ళ కనుక డెవలప్ చేసేది ఉంటే, బీసీలు ఒక బలమైనటువంటి ఫోర్స్గా కనుక తయారయ్యేది ఉంటే ఆటోమేటిక్గా మన సోదరులు ఎస్సీ ఎస్టీలను కూడా మన మైనార్టీలను కూడా మనం కలుపుకునేందంటే ఒక బలమైన శక్తిగా మనం తయారు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా ఏమంటారంటే బహుజన రాజ్యం బహుజనవాదం అంటారు. బహుజనవాదం సరైనటువంటి విషయమే, కానీ బీసీలను ఆర్గనైజ్ చేయకుండా బహుజనవాదం ఎట్లయితుంది? మనకి ఎక్కడైతే మనకు ఏదైతే పంక్చర్ అయిందో ఆ పంక్చర్ అయిన ప్రాంతాన్ని మనం సరి చేసుకోకుండా మనం బహుజనవాదాన్ని ఎట్లా మాట్లాడతాం మనం? ఇప్పుడు ఎందుకంటే మాకు తెలిసినటువంటి మిత్రులు దాసరాం నాయక్ గారు కావచ్చు, మందకృష్ణ మాది గారు కావచ్చు, విశారదన్ గారు కావచ్చు, అందరు కూడా మాతో చాలా దగ్గర ఉన్నారు, సంప్రదింపులు చేస్తున్నారు. వాళ్ళు కూడా బాధపడే విషయం ఏంటంటే బీసీలు ఆర్గనైజ్ అయ్యేది ఉంటే ఈ సమస్య రాదు కదా అంటారు వాళ్ళు. బీసీలను ఆర్గనైజ్ చేయాలి అంటే పుండు ఒక దగ్గర ఉంటే మనం మందు ఒక దగ్గర పెట్టేటటువంటి ప్రయత్నం చేయదు. పుండు ఎక్కడ ఉందంటే బీసీల యొక్క సంఘటిత శక్తి దగ్గరనే పుండు ఉంది. అంటే వీళ్ళంతా కలిసికట్టుగా ఉద్యమాన్ని సపోర్ట్ చేయాలని అంటే ఎట్లా మరి? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఒక ఆయన ఇంకొక పార్టీకి సపోర్ట్ చేస్తాడు, ఇంకో ఆయన ఇంకో పార్టీకి. అంటే ఎట్లా వీళ్ళంతా ఏకతాటి మీదకి ఎట్లా వస్తారు? అది ఎప్పుడు వస్తారు? అంటే ఇప్పుడు ఇది జరగడానికి గల కారణం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రధాన పార్టీలు ఎప్పుడు కూడా బీసీల ఓట్ల మీద ఆధారపడడం చేస్తారు. బీసీల ఓట్ల మీద ఆధారపడాలంటే బీసీల ఓట్లను చీల్చాలి. బీసీల ఓట్లను చీల్చాలి అంటే బీసీలలో తమ ఏజెంటులను వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ ఏజెంట్లను లేకపోతే వాళ్ళ బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని ఏంటంటే వాళ్ళ ద్వారా బీసీలను సపరేట్ చేయడం, డిస్టర్బ్ చేసేటటువంటి విధంగా, బీసీలను తప్పుదారి పట్టించేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. బ్రోకర్లు అనడం ఆ మాట కరెక్టేనా? బ్రోకర్లు అంటే ఇప్పుడు ఇటీవల మా బ్రదర్ సంగం సూర్యరావు గారు చెప్పారు ముసుగు వీరులు అని చెప్పారు. ముసుగు వీరులు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు బ్రోకర్లు జోకర్లు అన్నట్టే కదా. నిజంగా ఈ జాతి పట్ల నిబద్ధత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఈ జాతి పట్ల మీకు నిజంగానే కనుక గౌరవం ఉండేది ఉంటే ఇన్ని సంవత్సరాల నుండి ఈ జాతికి అన్యాయం జరుగుతున్నా కూడా దాన్ని నినదించాల్సింది పోయి ఇంకా కూడా పార్టీలను పట్టుకొని ఉండాల్సిన అవసరం ఏమున్నది ఈ యొక్క నాయకులకు? నిజంగానే కనుక వాళ్ళ దగ్గర నిబద్ధత ఉండేది ఉంటే ఇంకా పార్టీలను మోయడం, పార్టీలను జోకడం అవసరమా? నీ ప్రజలు నీ దగ్గర ఉన్నారు, నీ బీసీ ఓటు బ్యాంక్ అంతా నీ చేతిలో ఉంది, వాటిని సంఘటితపరచుకొని వాళ్ళతో పాటు ఎస్సీ ఎస్టీ సోదరం కలుపుకునేది ఉంటే రాజ్యాధికారం మన చేతిలోకి వస్తుంది కదా. నువ్వు అయింది అడుగున పెడుతున్నావు, కానిదేమో కంచంలో పెడుతున్నారు. అంటే ఇది అవ్వడము, ఇది అయితే రాజ్యాధికారం అగ్రవర్ణాల చేతుల నుండి జారిపోతుంది అనేటటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ ఏజెంట్లను అంటే 20-30 ఏళ్ల కింద ఉద్యమానికి ఉన్నంత వేటేజ్, ఆ స్పిరిచువల్ వేటేజ్ ఇప్పుడు ఎందుకు లేదంటున్నావు? ఎగ్జాంపుల్ మీలాంటి వ్యక్తి ఒక సంఘం పెడితే ఆయన ఏదో వ్యక్తిగతంగా ఏదో స్వలాభం కోసం ఆశించి పెట్టుకున్నాడు అంటున్నారు, లేదంటే ఆయనకి ఎవరో బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉన్నారు కాబట్టి పెట్టుకున్నారు అంటున్నారు. ఉద్యమానికి గతంలో ఉన్న వేటేజ్, ఆ విలువలు ఎందుకు లేవు సంఘానికంటే? నేను ఏమంటున్నాను అంటే ప్రజలు ఇవాళ ఏమైందంటే ప్రజలు రాజకీయాల పట్ల విసుగు చెందిండు. కారణం ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్కి ఏదైతే మన ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి శక్తి యుక్తులను వాళ్ళ దారపోసిలో ఆ సమయం లోపల ఏంటంటే బడుగు జీవులు, బలహీన వర్గాల యొక్క స్థితిగతులు లేకపోతే వాళ్ళ తలరాతలు కూడా మారుతాయని అనుకున్నారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే అట్టడుగు వర్గాలను ఉద్ధరించడం కాకుండా ఏంటంటే వాళ్ళ కుటుంబ పాలన, అదే రకంగా పాశవిక పాలన అనేది కూడా తీసుకుని వచ్చేసరికి ఏంటంటే ప్రజలు విసుగు చెందిండు. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క రాజకీయాలలో బడుగులకు, అట్టడుగు వర్గాలకు అవకాశాలు లేవనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసి దీని గురించి మనం ప్రయత్నం చేయడం కంటే మనం ఏంటంటే పని చేసుకోవడం, ఏదైనా బిజినెస్ చేసుకోవడం వల్ల మనం బతికి పట్టగడతాం అనేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తయారైపోయారు. అంటే ఉద్యమాలను దిగజార్చిన వాళ్ళు. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఉద్యమాల గడ్డ. మనం ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఇక్కడ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, 1969 ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న బీసీల పోరాటం కావచ్చు, ఇక్కడ పోరాటానికి స్కోప్ ఉంది, ఇక్కడ పోరాడేటటువంటి శక్తి ఉంది. అందరూ దొంగలే కాదు, నిజమైన పోరాట వీరులు ఉంటే వాళ్ళకు సపోర్ట్ కూడా ఉంటుంది. ఉన్నారు. దొడ్డి కుమ్మరయ్య గారు లేరా, చాకల ఐలమ్మ గారు లేరా, లేకపోతే షేక్ బందగి గారులా, లేదా కొండలక్ష్మణ్ బాబుజీ గారు లేరా, జయశంకర్ గారు లేరా? మరి వాళ్ళు చేసినటువంటి సేవలను ఏ రకంగా మర్చిపోతాం మనం? ఇక్కడ ఏమంటున్నాం అంటే తెల్లని అన్ని పాలు కాదు, నల్లని అన్ని నీళ్లు కాదు. తెలంగాణ తన అస్తిత్వాన్ని, తన యొక్క అవకాశాలను పుణికిపుచ్చుకోవడానికి, సాధించుకోవడానికి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటది. ఈ యొక్క భూమి గడ్డకు ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఇంకొక విషయం ఏంటంటే అవసరమైతే తెలంగాణ గడ్డ ఢిల్లీ కోటను కూడా కొట్టేటటువంటి శక్తి ఉన్నటువంటి గడ్డ మన తెలంగాణ ప్రాంతం. శక్తి ఉంది కానీ చైతన్యం లేదు కదా, ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చైతన్యం అనేటటువంటి విషయానికి వస్తే ఆ చైతన్యాన్ని తీసుకొని రావడానికి బీసీ రాజ్యాధికార సమితి ఇవాళ క్షేత్రస్థాయిలో ఇప్పటికే 30 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ స్థానిక నాయకులు, ఇంతకు ముందు రాజకీయాల్లో పోటీ చేసినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు అందరినీ కూడా కూడగట్టి
వారితో పాటు మేధావులు, జర్నలిస్టులు, అడ్వకేట్లను కూడా తీసుకొని వచ్చేసి జరుగుతున్న పరిణామాల మీద చర్చ చేసి వాళ్ళకు అన్ని విషయాలు కూడా తెలియజెప్పి చైతన్యవంతం చేసి వాళ్ళని ఒక కమిటీలుగా ఏర్పాటు చేసి ఆ కమిటీలను కూడా ప్రకటించి ఉద్యమాన్ని అంటే ఒక కాగడాన్ని ఏంటంటే రాష్ట్రం నలుమూలలో కూడా అంటించి తిరుగుతున్నటువంటిది బీసీ రాజ్యాధికార సమితి. దానికి సంబంధించిన సంపూర్ణ వివరాలు కూడా మీకు నేను అందజేయడం జరిగింది. ఎంతనా ఇప్పటివరకు ఎన్ని పోరాటాలు చేసిరు, ఎన్ని సభలు సమావేశాలు నిర్వహించారు రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో? అంటే బీసీ రాజ్యాధికార సమితి ఏర్పడిన తర్వాత దాదాపు ఒక 250 నుంచి 300 కార్యక్రమాలను మేము నిర్వహించినాము. అందులో ఇప్పటికీ ఈ మధ్య కాలంలో అంటే దాదాపు సంవత్సర కాలం నుంచి ఏంటంటే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆర్గనైజేషన్ పటిష్టం చేయడం కోసం ఇప్పటికీ 30 జిల్లాలలో మేము సంపూర్ణంగా కూడా ఆడ సమావేశాలను ఏర్పాటు చేసినాం, నాయకత్వ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినాం, దాంతోపాటు ఏంటంటే కమిటీలను కూడా సంపూర్ణంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సక్సెస్ లో మీ వంతు భాగం ఎంత అని అంటే ఏం చెప్తారు? నేనేమంటున్నా, ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని మనం ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి ఏదో ఉపదేశాలు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వ నిర్ణయాలు మారవు. ప్రభుత్వం ఎప్పుడు మారుతుంది అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్, కింద ఏం జరుగుతుంది, గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ప్రతి జిల్లాలో ఏం జరుగుతుంది, నియోజకవర్గాలలో ఏం జరుగుతుంది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, పబ్లిక్కి మెసేజ్ ఏం పోతుంది, ఈ విధమైనటువంటి అంశాలతో ఏంటంటే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు మారుతూ ఉంటాయి. ఇవాళ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని తీసుకొని వస్తామని చెప్పేసి అని బీజేపీ పార్టీ మాట్లాడినప్పుడు దాని వెనకాలనే మేము ఒక బలమైనటువంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినాం. ఆ రోజు మేము స్పష్టంగా చెప్పినాం, ఈ రాష్ట్రం లోపల 64 స్థానాలలో బీసీల జనాభా 50% కంటే పైన ఉందని చెప్పేసి అనేది కులగణన జరగకముందే మేము చెప్పినాం. అంటే ఇలా కులగణన చేస్తేనే విషయాలు తెలుస్తాయి, ఎక్కడ బీసీలు బలంగా ఉన్నారు వీళ్ళకి తెలియదు, ఏ సామాజిక వర్గం బలంగా ఉంది మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక బీసీలు ఎక్కడ బలంగా ఉన్నారు, బీసీలు ఈ రాష్ట్రంలో ఎంత ఉన్నారు అనేది మాకు తెలుసు. మాకు తెలియదే మాకు ఉండేటటువంటి రీసెర్చ్ రిపోర్ట్స్ ఉండవా? మా రీసెర్చ్ రిపోర్ట్ అనే ఈ దేశంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా వినియోగించుకుంటుంది, మాతో సంప్రదింపులు చేస్తారు.